కాదు. ప్రేమతో దాడి. థ్యాంక్ యూ. సూపర్. నిజంగా సార్ అందరూ నిన్ను ఇష్టపడతారు, అందుకని నిన్ను ఎవరు నువ్వు చెప్పలేరు. థ్యాంక్ యూ. ఇష్టపడతారు కాబట్టి మాలాంటి ఫ్యాన్స్ కోసం, మాలాంటి ఇష్టపడే వ్యక్తుల గురించి అయినా మళ్ళీ సినిమాలు తీయొచ్చు కదా సార్. అలాంటి మాస్ సినిమాలు మేము కోరుకుంటున్నాం సార్. మాస్ ఆడియన్స్ సార్. 100% నెక్స్ట్ ఇయర్ వస్తుంది. నెక్స్ట్ ఇయరా? నిజంగా ఆది రిలీజ్ అయ్యి 25 years. రోషన్ ఇట్ వాజ్ చేంజ్ టోటల్ గా. మన హీరోలందరూ పాన్ ఇండియా మూవీసే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఓకే. ఏదో రొటీన్ చెత్త ఎందుకు అంటే చాలా కథలు అనుకుంటాం. ఒక సినిమా రిలీజ్ అయ్యి చూసిన తర్వాత ఈ లెవెల్లో సినిమా ఉంటే మనం ఏంటి వైట్గా ఉంటే మంచిది కదా. దేవుడు మంచి పేరు ఇచ్చాడు, నువ్వు అన్నట్టు మన అభిమానించే వాళ్ళని ఇచ్చాడు, ఏదో తీసి ఎందుకు అని నాకు అనిపిస్తుంది. కానీ ఒక డైరెక్టర్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ రావడం చాలా కష్టం. మీకు చెప్పాలంటే ఒక హీరో ఇమేజ్ ఉంది అప్పటికి ఇప్పటికి. బయటికి వెళ్ళిన ఇండస్ట్రీలో కావచ్చు, అంటే మిమ్మల్ని చూడగానే వెంటనే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతాం. మీ సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోయినట్టు. ఒక చెన్నకేశ్వర రెడ్డి, లేకపోతే ఒక దిల్, ఒక బన్నీ, ఒక నాయక్, ఒక ఆది, ఒక సాంబా. అదృష్టం అది అంతే. అంటే ఎక్కడికైనా నేను బయట సినిమాలకి వెళ్ళినప్పుడు కూడా ఏదో డైరెక్టర్ అన్నట్టు కాకుండా ఏదో ఓన్ గా ఫీల్ అయ్యి మాట్లాడతారు. అవును అవును. నాకు చాలా ఇష్టం. నేను పరవశించిపోతా, చాలా ఆనందపడతా. అంటే చాలా మంది చిరాకు పడతారు. అవును. కానీ నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టం కింద గొప్ప పూర్వజన్మ సుకృతంగా ఫీల్ అవుతాను. అవును. అనుకున్నారా ఆ 3 ఫిలిమ్స్ తీసి ఎన్టీఆర్ గారిని కథకి సూట్ అవుతారు అనిపించిందా సార్? కొంచెం భయం అనిపించలేదా? నువ్వు నమ్ముతావా, నేను ఎంత కాన్ఫిడెన్స్ గా ఎలా ఉన్నా అంటే సూపర్ సెన్సేషనల్ అనిపించింది నాకు. కథపరంగా నేను చెప్తుంటే నేరేషన్ కొన్ని 100 మందికి చెప్పేటప్పుడే నాకు పూనకం కింద ఉండేది. ఓకే. ఇది పెద్ద హిట్ అవుతుందని నా ఫీలింగ్. మా గురుగారు ఈవి సత్యనారాయణ గారు ఫస్ట్ షో చూసి నేను ఒక సినిమా చేశాను ఆయన దగ్గర. ఫస్ట్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ అప్రెంటిస్గా రాసిమూసి నరసరావు అవును సినిమా, అబ్బాయి గారి సినిమాకి నేను వచ్చాను రాసిమూసి నరసరావు ద్వారా. నేను పనిచేశానని కూడా ఈవి గారి నోటీసులో ఉండదు, ఎందుకంటే చాలా మందిలో వెనకాల ఎక్కడ ఉండేవాడిని. ఆయన సినిమా చూసి అసలు ఆయన అయితే ఒక రకంగా ఏంటే నువ్వే తీసావా తిరిగిపోయింది అని అప్పుడు కొన్ని సినిమాల రెఫరెన్స్లు చెప్పి అసలు అటు మించిపోతుంది ఇది అని చెప్పి ఆయన భలే ఆనందపడ్డారు. ఓకే. కానీ సార్ ఫస్ట్ ఆది కనుక్కున్న కథ ఇదేనా? కాదు, ఫస్ట్ నేను చెప్పింది హీరోకి స్విట్జర్లాండ్ లో చెప్పిన కథ వేరు కదా. వేరు అది వేరు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొడాల నాని గారు మాకు మాస్ కథ కావాలని కూర్చున్నాడు ఆయన. ఓకే. అంటే అప్పటికప్పుడు ఒక రాసింది కదా ఇది. మా బుజ్జి నాకు బిస్కెట్లు అవి తెస్తున్నాడు, నేను ఒకడనే రూమ్లో కూర్చుని ఒక 2 days లో రాసాం ఈ కథనే. ఎట్లా సార్ అసలు 54 scenes? ఓ మై గాడ్. ఏమో వచ్చింది ధైర్యం. నేను ఎక్కడో విన్నాను, ఎప్పుడైతే ఒక మనిషిలో తను చేసే పనిలో రెస్పాన్సిబిలిటీ పెరిగి భయం స్టార్ట్ అవుతుందో, రెస్పాన్సిబిలిటీ పెరిగి ధైర్యం ఒక చిన్న భయం స్టార్ట్ అయిందంటే ఇది ఆడుద్దా లేదా అనే భయం స్టార్ట్ అయింది అని అంటే తనలో ఉన్న కాన్ఫిడెన్స్ తగ్గిపోతూ ఉంటుందట. ఓకే. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు అనుకుంటా. ఓకే. అదేదో విన్నాను ఒకసారి. తర్వాత ప్రతి సినిమాకి ఒక రకమైన భయంగా కంపల్సరీ హిట్ అవ్వాలి అనే ఒక ప్రెషరు, దాంతో అలాగా అయిపోయాను. అప్పుడైతే అసలు చెన్నకేశ్వర రెడ్డి నెక్స్ట్ సెకండ్ సినిమా బాలబాబుతో అబ్బాయి బాబాయ్ అసలు అప్పుడు ఎలా ఉందంటే అన్నట్టు పట్ సూపర్ హిట్లీ అంతే అన్నట్టు ఉండేది. ఓకే. ఆ తర్వాత మనకి ఒక్క ఫ్లాప్ సరిగ్గా పడేసరికి అన్ని కూరలు పీకి పక్కన. ఓకే. కానీ స్విట్జర్లాండ్లో ఎన్టీఆర్ గారికి స్టోరీ చెప్పారు కదా, ఆది స్టోరీ 2 daysలోనే స్టోరీ మార్చేశారు మొత్తం. సరే మీకు పూనకాలు వచ్చేసి రాసేసారు, బట్ సీన్స్ తీసేటప్పుడు ఎన్టీఆర్ గారు అడిగారా మొత్తం కథ మొత్తం మార్చేశారా? మొత్తం 100% వేరే కదా మొత్తం, అసలుకి A to Z వేరే కదా. అది ఉందా ఇప్పటికి? అసలు నాకు ఏది ఆ కథ ఉంది, అది ఎక్కడో టేప్ చేసి పెట్టాము. అది
కానీ అది దొరకలేదు తర్వాత. దాని సీన్ అవన్నీ అవుట్డేట్ ఇది అయిపోయి ఉంటాయి కదా. ఓకే ఓకే. ఎన్టీఆర్ గారు అంటే ఆ తర్వాత ఇంకా ఈ పనికిరావు. అది ఒక స్మూత్ లవ్ స్టోరీ లాంటిది. ఓకే, అవి ఎక్కువ మాకు నాకే ఎక్కువ. కానీ ఎన్టీఆర్ గారి రియాక్షన్ ఏంటి స్టోరీ మొత్తం మార్చిన తర్వాత? అది అద్భుతంగా ఫీల్ అయ్యాడు ఆ సినిమాకి. అసలు సీన్ పేపర్ చూడడం కానీ నేను చెప్పడం తను చెప్పేయడం అంతే. నా దగ్గర సీన్ అంటే రాసుకున్నాం డైలాగ్స్ అని, సీన్ పేపర్ అని రాసుకున్నాను. బట్ అన్నా ఏంటన్నా డైలాగు, సీన్ ఏంటన్నా ఇది ఓకే అన్నా ఇప్పుడు ఏం డైలాగు ఇది అంటే చెప్పేయడం అంతే. ఓకే. తనకి ఫస్ట్ నుంచి కూడా అలవాటు సార్ సింగిల్ టేక్లో మొత్తం డైలాగ్ చెప్పేయటం? అది నుంచే ఉంది అది. మళ్ళీ తను ఏమి పెద్ద ప్రిపేర్ అవడాల ఏం ఉండవు. ఏ డైలాగ్కి ఏ సీన్కి ఏ సినిమాకి ఏదో అప్పుడు కెమెరా ముందుకు వచ్చాక ఏదో కెమెరా ముందుకు వచ్చాక మారిపోతాడు అంతే. ఓకే. అప్పటి వరకు ఆడుకుంటూ ఉంటాడు, టక్కుమని వచ్చి మారిపోతాడు. ఎంత ఒక ఫుల్ పేజ్ డైలాగ్ ఇచ్చినా కానీ చెప్పేస్తారా? ఒక 10 పేజీల డైలాగ్ అయినా చెప్పేస్తారు. ఏంటి అది బుర్రలో ఏముంది సార్ ఆయనకి? ఏం అంటే నాకు ఈ మధ్య చాలా అంటే ప్రతి సినిమా అదుర్సు చూస్తే బెస్ట్, తన బెస్ట్ కింద అనిపిస్తుంది. బట్ దానికి మాత్రం ఆది కన్నా నాకు అదుర్సు ఛాలెంజ్. ఓకే. ఒక మాస్ హీరోని తీసుకుని నేను ఆ వేషం వేయించాలనేది నేను ఎంత అదేం తేడా వస్తే ఏంటి పరిస్థితి. అది కూడా బ్రాహ్మణి గట ఎంత పెద్ద ఛాలెంజ్, అది ఎవరు పట్టించుకోరు. కానీ నేను చాలా ధైర్యం చేశాను ఆ సినిమాకి. కానీ అసలు దానికి ఉంటారు ఫ్యాన్స్. అమ్మో, ఎప్పుడు అబ్రాడ్ వెళ్ళినా బయటికి వెళ్తే సార్ అదుర్స్ ఎప్పుడు అదుర్స్ చేయండి సార్. మొన్న నేను తిరుపతికి వెళ్తే అక్కడ పూజారి గారు అడుగుతున్నాడు ఎప్పుడు సార్ అదుర్స్ అని. అంటే ఎంత నిజంగా దానికి ఎంత లవ్. అది నా కెరీర్లో అదొకటి అసలు మర్చిపోలేని సినిమా. ఓకే. అసలు నేను నిన్న వేరే ఇంటర్వ్యూలో చెప్పా, కె విశ్వనాథ్ గారు ఆయన ప్రశంసించే అసలు అదొక పెద్ద అవార్డు నాకు. అవును, ఆయన డైలీ అదుర్స్ చూసి ఆ సీన్ చూసి హ్యాపీగా నిద్రపోతారంట. వినాయక్ నేను భోజనం చేసేప్పుడు అది పెట్టుకు చూస్తానే అని అంటే నాకు ఒకసారి ఎలా అయిపోద్ది ఒకలాగా. ఆయన అంటే మళ్ళీ ఆయన పక్క క్లాస్. నీకు తెలుసా ఆయన అదే నీకు తెలుసా ఏంటి 2 సినిమాలు యాక్ట్ చేశాను నేను నా సినిమాల్లో. ఆయన ఓకే. బన్నీలో సీఎం క్యారెక్టర్, అవును, ఠాగూర్లో సీఎం క్యారెక్టర్ చేశారు. కానీ సార్ ఇప్పుడు ఆది రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ షోకే మీకు అర్థమైంది పల్స్ ఆడియన్స్ది. అందులో నందమూరి తారక రామారావు గారి ఆయనది ఇతనికే వచ్చింది ఆ అంశ. ఇతనికి సేమ్ ఫ్యాన్ ఫాలోయింగ్, ఆ డైలాగ్స్ కానీ అన్నీ కూడా ఇతనిలోనే చూసుకుంటున్నారు అందరూ కూడా. బాగా మీరు టూర్లు వెళ్ళినప్పుడు ఎలా ఉండేది రియాక్షన్ అసలు ఎన్టీఆర్ని పట్టుకొని ఆడియన్స్ కానీ? నాకు బాగా గుర్తు, మాది ఆది రిలీజ్ రోజు తను వైజాగ్ నుంచి శ్రీకాకుళం వైపు ఎక్కడో ట్రైన్లో షూటింగ్. ఆ ట్రైన్ అలా వెళ్తుంది. దొరసామరాజు గారి సినిమా, అంటే సింహాద్రి కాదు, దానికన్నా ముందు ఒక 2-3 సినిమాలు స్క్రాప్ చేసేసారు వాళ్ళు తీసి నచ్చక. కరెక్ట్గా వెళ్ళేప్పుడు ఏం లేదు, తను వచ్చేప్పుడు అసలు ట్రైన్ నిండిపోయి అసలు ఫోన్ చేస్తే అన్నా అసలు ఏం నాకు ఫోన్ చేసి ఒకలాగా అయిపోయాడు అనమాట. అంటే లిటరల్లీ హీ వాజ్ ఏడ్ చేస్తున్నాడు. ఓకే. చిన్నపిల్లడు కదా, 18 ఇయర్స్ అప్పుడు. ఓకే, 18-19 ఉంటాయి. అన్న అసలు ఏంటన్నా ఇది అని మొత్తం ప్రతి స్టేషన్లో ఆ ట్రైన్ కదలనివ్వకుండా ఆఫ్ చేసేసి గోల చేశారు. ఓ, నేను లేను కానీ స్పాట్లో. అసలు తర్వాత ఇంకా వేరే నైట్ మారిపోయింది ఇద్దరు సుడి. ఓకే. సార్ ఎంత అయింది సార్ బడ్జెట్ అప్పుడు? అది అప్పుడు ఎంత 2 crores అంతే. బట్ ఇట్ వాస్ కలెక్టెడ్ హ్యూజ్. ఓకే, గ్రేట్. అది సో ఇప్పుడు కొడాల నాని గారి కోసం పుట్టిన కథ ఇదైతే. అప్పుడు తిట్టుకున్నాం కానీ తర్వాత హ్యాపీ ఫీల్ అయ్యాం. అవును, కానీ కొడాల నాని గారికి ఎన్టీఆర్ గారిని స్టార్ని చేయాలనే ఒక ఆశ ఎక్కువ ఉండేది, అంబిషన్ బాగా. సొంత అన్నకు కూడా ఉండదు అట్లా. అంటే ఇది
చెప్పొచ్చు చెప్పొచ్చు, ఏం కాదు. చెప్తా పర్లా. పరిటాల రవి గారు సినిమా చేయమన్నారు ఎవరిని, తారక్ని. ఓకే. అప్పుడు పరిటాల రవి గారు అంటే ఆయన మాటకి ఎదురు లేదు కదా అసలు. నాని గారు చేయను అన్నాడు. ఓకే. రీజన్స్ ఏదో కథ ప్రాబ్లమ్ ఏంటో నాకు, కథనో లేకపోతే ఆయన చెప్పిన డైరెక్టర్ నచ్చకు, ఎందుకో మరి అది వద్దు చేయను అన్నాడు. ఓకే. అంటే ఎందుకు సార్ ఆయనతో మీకు అని అంటే, ఎప్పుడు అయినా ఏంటి నచ్చితే చేస్తారు లేకపోతే లేదు, తన కెరీర్ ముఖ్యం అన్నట్టే ఉండేవాడు అనమాట. ఓకే. అసలు చేయని వల్ల సో చెప్పాలంటే మొత్తం కేరింగ్ మొండిగా ఉండేవాడు ఆయన. ఓకే. ఈయన కూడా కొంచెం మొండి గట్టం కదా అసలు, నో అంటే నో. ఓకే. సో అతను ప్రొడ్యూస్ చేస్తాను, ఇతను చేయమన్నారు అంతేనా? భర్తలరావు గారు ప్రొడక్షన్, అదే శ్రీరాములయ్య తీశారు కదా ఆయన. అవును అవును. దాని తర్వాత ఓకే. చెప్పాలంటే ఫుల్ కేరింగ్ అంతా కొడాలి నాని గారు, ఎన్టీఆర్ గారికి అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఉంది అది. ఇప్పుడు పార్టీ ఆయన ఏమో వైసీపీకి వెళ్ళారు. అసలు పార్టీలదే ఉంది, ఆ పార్టీలు మారేగా తేడా, అంటే పెద్ద లేదు ఇప్పుడు కలవట్లేదు. ఓకే. ఓకే. సో మీ ఇద్దరికి ఉన్నాయా సార్, మీకు నాని గారికి? ఓకే. నాని గారు, వంశీ గారు నాకు అదుర్స్ ప్రొడ్యూసర్స్ కదా. అవును. అదుర్స్ అంటే చేసింది మొత్తం ప్రొడక్షన్ అంతా బుజ్జి చేశాడు, మా బుజ్జి. నా ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్, బిగినింగ్లో ఉన్న ఫ్రెండ్స్. ఓకే. ఎన్టీఆర్ గారితో ఎలా ఉంటుంది బాండింగ్? ఎవరికి? ఫ్రమ్ ఆది టు ఇప్పటికి బాగుంటుంది, వినాయక్ గారికి బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. కానీ మీరు 3 సినిమాలు కదా, సాంబా, ఆది, అదర్స్. 3. సో 2 మాస్, 1 ఫుల్ కామెడీ. నాకెందుకో అంటే ఎక్కువ నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం అంటే మీరు ఎక్కువ బయట కనిపించరు కదా కలిసి అనేది మనసులో ఉంది కదా. బేసికల్గా నేను ఎక్కడికి దూసుకెళ్లే మనస్తత్వం కాదు నాది, ఫస్ట్ నుంచి కూడా. ఓకే. నాకు ఫోన్ చేసి కలవాలనే నేను ఎప్పుడు అసలు నేను కలవాలని కానీ ఇంకోటి కానీ నేను అసలు పీక్లో ఉన్నప్పుడు కూడా లేదు, నేను చిన్న ఆబ్లిగేట్ కూడా చేయను. ఓకే. అంటే హీరోస్ని వాళ్ళ స్పేస్ వాళ్ళకు ఉంటుంది. నేను ఎవరితోనూ నేను అలా ఫోన్ చేస్తేనే వెళ్తాను. ఓకే. తప్ప నేను నా అంతటి నేనుగా నేను వెళ్ళి పూసుకుని రాసుకుని అలా నేను చేయను. నేను దూసుకెళ్తాను, నాకు తెలియదు అలా. కానీ చెప్పాలంటే ఎక్కువ మిమ్మల్ని కలవటానికి వస్తారు మీ ఇంటి దగ్గరికి. అలా అని కాదు, ఇట్ ఈస్ అన్ అకేషనల్. ఏదైనా అకేషన్ ఉంటే అదే ఏదో బాజ కుట్టుకున్నట్టు ఏం కాదు, కానీ ప్రేమగా ఇప్పుడు ప్రభాస్ ఉన్నాడు, తనకి నేనంటే చాలా చాలా ప్రేమగా ఉంటాడు. అంటే తనకున్న లిమిటెడ్ దీంట్లో నేను ఎప్పుడు డిస్టర్బ్ చేయను, నేను ఎప్పుడు కలుద్దామా అది ఇది అని నేను అస్సలు అన్నాను. పాపం తనకు మాత్రం ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు ఎప్పుడో సరదాగా కలవాలని అనిపిస్తుంది. తనకు అనిపించినప్పుడు డార్లింగ్ ఎక్కడున్నారు అని, ఆ స్టార్ తను ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అయినా తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చేసరికి అలా ఉండడు. ఓకే. చాలా ప్రేమగా చాలా ఇదిగా ఉంటాడు అన్నమాట. అలా వచ్చి కలిసారు కదా 2-3 టైమ్స్ ఇక్కడే. మొన్న కలిసాం. అవును. ఆ ఫొటోస్ వచ్చినాయి. అవును. చాలా కాలం అయింది కూర్చుని, సరదాగా కూర్చుని అలాగే. ఓకే. గౌరులు చెప్పుకుంటా, గంటలు అయిపోద్ది గౌరులు చెప్పుకుంటా. కానీ ఆల్మోస్ట్ కొంతమంది హీరోస్కే కానీ నేను పాన్ ఇండియా పాన్ వరల్డ్ అని చాలా మందికి లేదు. అది మీరు చెప్పినట్లుగానే ప్రభాస్ గారికి 0 యాటిట్యూడ్ అసలుకి. ఆయన అసలు స్టార్ హీరో అనేది ఆయన ఎవరైనా గుర్తు చేస్తే ఆయనకు తెలుస్తుందేమో, కానీ అది అసలు ఆయన మైండ్లోనే ఉండదు. అసలు ఉండదు. తను అసలు డబ్బు పట్టి చూడు. తన సినిమా విషయంలో మాత్రం చాలా సిన్సియర్గా, ఓకే, చాలా కేర్ఫుల్గా, చాలా హార్డ్ వర్క్. తను ఆ సినిమా ఉన్నప్పుడు మాత్రం ఒక షల్లో ఉంటాడు, చాలా చాలా భయంగా ఉంటాడు. ఓకే. చాలా ఇదిగా ఉంటాడు. మీ బర్త్డే రోజు వచ్చారు కదా, వస్తాడు.
మీ బర్త్డే రోజు చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, అవును. ప్రభాస్ గారు, బన్నీ గారు ఎక్కడ అవుట్డోర్ షూట్లో ఉంటే ఖచ్చితంగా డాడీ నా తరపున నువ్వు వెళ్ళాలని అరవింద్ గారిని పంపించారు. నీకెళ్ళి తెలుసు ఇవన్నీ, నీకెళ్ళి తెలుసు? నువ్వేంటి మా ఇంటి దగ్గర కెమెరా పెట్టావేంటి? మీ ఇంటి దగ్గర కెమెరా కదా సార్. బన్నీ గారు పర్టికులర్గా అరవింద్ గారిని పొమ్మని చెప్పి ఫోన్ చేశారని చెప్పి నేను న్యాచ్లో యుఎస్లో ఉన్నాను సార్. ఓకే. బన్నీ గారు కూడా దానికి వచ్చారు. ఓహో. నేను అక్కడ విన్నాను, వాళ్ళ దగ్గరే విన్నాను అప్పుడు. అంటే పర్టికులర్ గా డాడీ నువ్వు వెళ్ళాల్సిందే, వినాయక్ గారికి విష్ చేసి మనం పలకరించి రావాలి, నా సైడ్ నుంచి వెళ్ళాలి డాడీ అని పంపించారు నేను విన్నాను. కానీ ఎన్టీఆర్ గారు రాలేరు కదా ఆ రోజు? తారక లేదు, తను అప్పుడు తను రాల, వారు ఏదో షూటింగ్ లో ఉన్నట్టున్నాడు. ఓకే ఓకే. వచ్చారా సార్ తర్వాత మీ హెల్త్ తర్వాత ఒక్కసారి ఇంటికి వచ్చి పలకరించడం కానీ? కలిసి అంటే లేదు, ఇప్పుడు తను బిజీగా ఉన్నాడు, ఏదో మాట్లాడే అంతే ఫోన్లో. అయితే ఇట్ ఇస్ నాట్ ద పెద్ద ఇష్యూ కాదు, అలాగని చిన్నది కాదు, పెద్ద. అది ఎలా అంటే కావాల్సిన వాళ్ళకి ఇప్పుడు తనకి అంటే తెలియనట్టు చాలా మంది తెలియనట్టు ఉంటారు, నేను చెప్పను, కానీ వేరే వాళ్ళ త్రూ అని తెలుస్తుంది కదా. తెలుస్తుంది, బట్ అడగాల వద్దా ఇలాంటివి ఉంటాయి కదా. ఓకే ఓకే, అది ఉంటుంది కామన్. కానీ మీరేమో చేసిందేమో సాఫ్ట్ డైరెక్టర్స్ దగ్గర వర్క్, ఎస్వి కృష్ణారెడ్డి గారు కావచ్చు, ఈవీవి సత్యనారాయణ గారు కావచ్చు, వాళ్ళంతా ఫ్యామిలీ. మీరు తీసిందేమో మొత్తం మాస్. ఎక్కడ అబ్బింది అసలు సినిమాల ప్రభావం? చిన్నప్పటి నుంచి కూడా నేను సినిమాని చూసి నేర్చుకున్నదే కదా, నాకు ఆ సినిమాలు ఎక్కువ చూడడం వల్ల లేదు అవసరం. ఆ రోజు నాకు మా సినిమా కావాలని అడిగారు, వన్స్ ఆ బ్రాకెట్లో తీసిన తర్వాత, అది ఒక హై వోల్టేజ్ డ్రామా తీసిన తర్వాత అందరికీ కూడా ఇంకా ఆ కైండ్ ఆఫ్ జోనరే కావాలని కోరుకుంటాం, ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ హీరో అయినా. నేను అన్నీ కూడా హీరోలకి టైలర్ మేడ్ చేసినవే. ఓకే, ప్రతిదీ అన్నీ. ఓకే, అంటే కథని సంవత్సరాలు బడి రాస్తారా, లేకపోతే భాగ్యరాజ్ గారి లాగా ఆయనైతే రేపు షూటింగ్ అంటే ఇవ్వాలే రాసుకుంటారంట? ఆయన వేరండి, ఆయనలాగా ఎవరు ఉంటారు? అవన్నీ రేర్, వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. అలా నా జీవితంలో ఒక్కసారి జరిగింది అలాగ తప్ప అస్తమానం జరిగే విషయాలు కాదు. అది ఒక్కదానికే. ఓకే. భాగ్యరాజు గారు అంటే ఆయన వేరు, వాళ్ళ ఇండియన్ రైటర్స్లోనే ఆయన వేరు. సార్ ఇప్పుడంటే రామోజీ ఫిలిం సిటీ సెట్లు వచ్చేసినాయి, రాయలసీమను కూడా ఏడా చూపిస్తాం మనం. కానీ మీరు తీసిన సినిమాలన్నీ కూడా రాయలసీమ ఎలా ఉండేది అసలు? అక్కడ లోకల్ ఆడియన్స్ రియాక్షన్ అసలు ఆ సీన్లు చేసేటప్పుడు మామూలుగానే ఉంటుంది, బాగా ప్రేమగా అరుస్తారు. హీరో వచ్చారు కాబట్టి ఒక మెమరబుల్ మూమెంట్ చెప్పండి ఆదికి. అలాంటి సీన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఆది ఎప్పుడు మేమెవరికి తెలుసు? మేము షూటింగ్ చేసేటప్పుడు మేమెవరికి తెలుసు? ఎన్టీఆర్ మనోడు అని తెలుసు కదా. అంటే తారక్కి కొంత ఉంటుంది కానీ అసలు అప్పుడు ఎవరికి తెలియదు. సాంబాకి వెళ్ళాం, కొండారెడ్డి బుర్జు దగ్గరికి, మొత్తం నిండిపోయారు కర్నూలు. ఒక షాటే తీసాం అంతే. ఓకే. ఆదిలో ఇష్టమైన సీన్ ఏంటి మీకు? ఆదిలో అన్ని ఇష్టమే నాకు, కానీ నాకు బాగా పేరు తెచ్చినవి అయితే అంటే ఆది సినిమా చూసి అందరూ మెచ్చుకున్నదైతే ఆ సుమోలు బ్లాస్ట్ చేసేది, చిన్నపిల్లలు తొడగొట్టేది, మళ్ళీ తారక్ తొడగొట్టే సీను, బావి దగ్గర వాటర్ తాగే సీను, అవన్నీ బాగా నచ్చాయి. నిజంగా సినిమా తీసింది కూడా ఐటమ్స్ గురించే. విలన్ ఇంటికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి సుమోలు లేపుతారు చూసావా? సుమోలు మెయిన్ నా దగ్గర ఉన్న సీన్స్ ఆ రెండు, చిన్నపిల్లడు బాంబు వేసేది, ఈ సుమోల్ది, ఆ రెండు పెట్టి రాసేసాం కదా. ఓకే. కానీ చిన్న తొడగొట్టు సీన్ ఉంది కదా, పేలింది థియేటర్. మామూలుగా ఉండదు. ఆ రోజు చలపతిరావు గారితో నేను ఎక్కువ అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ చలపతిరావుతో నాకు పరిచయం లేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఆయన చేయలేదు అసలు ఈ సినిమాలో. చలపతిరావు గారు కావాలని పెట్టుకున్నాను నేను బాబాయ్ అనే క్యారెక్టర్కి. ఆ రోజు ఫస్ట్ షూట్, ఫస్ట్ డే ఆయన ఎక్కడ వేరే షూటింగ్ నుంచి వచ్చారు రామోజీ ఫిల్మ్స్. వచ్చి ఏంట్రా ఇది అన్నట్టున్నాడు ఆయన. ఉండే ఆ సీన్ అయ్యేసరికి సాయంత్రం ఎక్కడ పనిచేస్తున్నావా నన్ను నేను సాగర్ గారి దగ్గర పనిచేసాను. అదేంటి ఆ ఫోన్ కొంచేస్తుందంటే ఫోన్ కొంచెం తెస్తా.
ఆడు హే అంటాడు ఒకసారి, అంటే నాన్న ఆగు నాన్న అంటే ఫార్మని తిరుగుతాడు ఇలా. తిరగగానే తారక్ జమ్ అంటాడు ఒకసారి. నిజంగా ఉలుక్కుపడ్డాడు ఆయన. ఓకే, నిజంగా. ఓకే, ఇప్పుడు ఏంటి ఇలా చేస్తున్నారండి సినిమా అనుకున్నాడు ఆయన. అంటే ఏంటి ఇది, ఏంటి చెప్పు కథ ఏంటి అన్నాడు. నువ్వు నమ్ము, కథ చెప్పిన తర్వాత ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ అయిపోయాడు ఆ సినిమాకి. ఓకే, ఆయన ఒక అసిస్టెంట్, రాండేయా ఏంటి అక్కడ కూర్చుంటారు రండి అని ఆయన షార్ట్ ఒక. ఆ తర్వాత మా అనుబంధం చాలా గొప్పగా నా అన్ని సినిమాల్లో ఉన్నారు ఆయన. ఇంకా గ్రేట్నెస్ ఏంటంటే ఆ ఏజ్లో ఒక చేజ్ తీసాం రన్నింగ్. ఓకే, కోట్లో పరిగెడుతుంటే అక్కడ ఇలా పెచ్చులు లేచిపోయాయి. ఓకే, ఓకే, అవునవును. అయినా సరే పద 50 daysలో తీస్తాం సినిమా, మొత్తం సినిమాని కూడా. 50 days 50 roles, 175 days కొడితే. కానీ ఎన్టీఆర్ గారు కూడా కొత్త కదా, అంటే 3 సినిమాలు తీశారు అప్పటికి. ఓకే, బట్ ఈ టైప్ ఆఫ్ జోనర్ లేదు. మాస్ మీరు అన్నట్లుగానే ఆ భయపడే సీన్కి చలపతిరావు గారు భయపడ్డారు రియల్గానే. అంటే మీరు సీన్ చేసి చూపిస్తారా? రాజమౌళి గారు అదే చేస్తుంటారు అంత పెద్ద హీరో అయినా కానీ. అంటే 1-2 సార్లు ఇలా ఎక్స్ప్రెషన్స్ కానీ అవన్నీ చూపిస్తారా? ఆ పళ్ళు గురికే సీన్ కానీ చేసి చూపిస్తాం. అంటే అవసరాన్ని బట్టి అనుకున్నది రాకపోతే ఇలాగా అని చెప్తాం, ఈజీగా అర్థం అవడం కోసం. అవును. అండ్ ఇంకొకటి హీరోయిన్ సెలెక్షన్స్, అదొక ట్రెండ్. ప్రతి సినిమాకి ఒక కొత్త హీరోయిన్ కనపడాలి అందరికి. అప్పుడే అంటే పెద్దోళ్ళు మ్యాచ్ కారు, కొత్తోళ్లే కావాలి కదా. అవును. తనేమో చిన్నోడు, రన్నింగ్ లో ఉన్న పెద్ద హీరోయిన్స్ వేయలేము. ఆల్మోస్ట్ సాంబా వరకు వచ్చేది వరకు కూడా రెగ్యులర్ హీరోయిన్స్ కుదరదు తనకి. అవును. ఎలా కుదురుతుంది? అందరూ వాళ్ళు పెద్దోళ్ళు, తినేమో చిన్నోడు, కుదిరేది కాదు. ఓకే, కీర్తి చావ్లా కదా మా బుజ్జి సెలక్షన్ అది. ఓ, నల్లమల బుజ్జి గారి సెలక్షన్. ఎంత ఉండేవాళ్ళు సార్ అప్పుడు ఎన్టీఆర్ గారు? నేను ఫస్ట్ ఆ సినిమాకి పాగల్ పన్ అని ఒక సినిమా ఆర్తి అగర్వాల్ చేసింది. ఆ పోస్టర్స్ చూసి అసలు ఆ అమ్మాయిని పెట్టాలని నేను, ఆర్తి అగర్వాల్ని. ఫస్ట్ ఆర్తి అగర్వాల్ గారు. ఓకే, ఫస్ట్ వెళ్ళి అడిగితే అంటే నేను కలవలేదు, ఎవరితోనో అడిగిస్తే వాళ్ళు ఆల్రెడీ తెలుగులో అగ్రిమెంట్ వేశారు, హిందీలో కూడా అయ్యే సినిమాలు ఉన్నాయి, నువ్వు నాకు నచ్చావు సినిమాకి అగ్రిమెంట్ వేశారు. ఓకే, మన జడ్జిమెంట్ కరెక్ట్ అయితే, ఎందుకంటే అగ్రిమెంట్ వేసింది వెంకటేష్ గారు సినిమాకి. ఓకే, మన జడ్జిమెంట్ కరెక్ట్ అనుకున్నా. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లో చార్మిని చూసాం ఫస్ట్. అప్పటికి తను ఎవరో తెలియదు కదా, చార్మి ఫస్ట్ సినిమా చూసి చార్మిన్ అడిగాం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లోనే. మా బుజ్జిల్లి ఎవరు అమ్మాయి చాలా బాగుంది, ఎవరో ఒకళ్ళు వాళ్ళ సినిమా ఇంట్రెస్ట్ ఉందేమో అడుగాను. నేను ఆల్రెడీ హీరోయిన్నే, నేను భీమినేని శ్రీనివాస్ గారి సినిమా ఏదో చేస్తున్నాను అని చెప్పి. అలాగా ఆ తర్వాత తను పెట్టాం. ఓకే, అన్ని అయిపోయిన తర్వాత ఎవరు దొరకలా. అప్పుడు మా బుజ్జి ఈఎంఐ మా బుజ్జి పెట్టుకుంటే సరే, అదే తను సెలెక్ట్ చేసాడు. ఓకే, ఆ సున్నుండ సీన్ కూడా బాగుంటుంది. ఎన్టీఆర్ గారి కోసం సపరేట్ గా రాశారా? పొద్దుగా ఉండేవాడు. ఏంటి సార్ మంచి ఫుడ్ ఎన్టీఆర్ గారు అప్పుడు? బాగా ఫుడ్. ఓకే, స్వీట్లు గీట్లు, కేక్లు, స్వీట్లు, బిర్యానీలు. అప్పుడు ఇంత డైటింగ్ పాలసీలు ఏమి ఉండేవి కాదు, తినేవారు. ఓకే, తను గట్టిగా తినేవాడు. ఓకే, మీ కథకు కూడా బాగా సరిపోయిందా? యాప్ట్ అయిపోయారా? అప్పుడు అలాగే ఉండేవాడు కదా. ఏదో రాఖీ వరకు అంతే ఉన్నారు కదా సార్. తర్వాత యమదొంగ సినిమాకి ఆయన ట్రాన్స్ఫర్మేషన్ మొత్తం మారిపోయింది. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ గారు కావాలనుకుంటే ఒక్కసారిగా లావ్ అయిపోతున్నారు, తగ్గాలనుకుంటే ఒక్కసారిగా తగ్గిపోతున్నారు. అవును, అది బాడీకి అలవాటు చేశాడు తను. అవును. మీ సినిమాలలో చెప్పాలంటే హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా అతను ఎలివేషన్ చేసి చూపించడంలో మీరు చెప్పాలంటే మంచి ఉంది, ఆ మ్యాటర్ ఉంది మీ దగ్గర.